హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ఉద్యోగులకు పెన్షనర్స్కు శుభవార్త అని చెప్పుకోవచ్చు. జూలై 24న జరిగే బడ్జెట్లో వీరికి ₹1,00,000 వరకు పెంపండి. పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ ఎవరు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాండర్డ్ డిడక్షన్ పద్ధతి పరిమితి అంటే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ₹1,00,000 వరకు పెంచారండి. ఇదివరకు 50,000గా అయితే ఉండేది. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయండి. స్టాండర్డ్ డిడక్షన్ పద్ధతి పరిమితి ప్రస్తుతం ₹50,000 ఉండగా మొత్తాన్ని అయితే ₹1,00,000 పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని క్లెయిమ్ చేసుకునే దానికి ఉద్యోగస్తులు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అయితే అందరికీ డిఫాల్ట్గా వర్తిస్తుంది అని అయితే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ పద్ధతి ఏదైతే ఉందో ఆ పరిమితి అనేది 50,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 వరకు పెరగడం జరిగింది ఫ్రెండ్స్.